అప్పుడు మోర్బీ, ఇప్పుడు గాంభీరా. గుజరాత్ బ్రిడ్జ్ ప్రమాదాలు దేశవ్యాప్తంగా హాట్ టాపిక్గా మారాయి. వరుస బ్రిడ్జ్ ప్రమాదాలకు కారణమేంటి? శతాబ్దాల నాటి వంతెనలకు మరమ్మతులు చేయకపోవడమే కారణమా? మోర్బీ విషాదం నేర్పిన గుణపాఠం నుంచి ప్రభుత్వం అధికారులు మేల్కోలేదా? గుజరాత్ లో జరిగిన ఘోర బ్రిడ్జ్ ప్రమాదం ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ఆనంద్, వడోదర జిల్లాలను కలిపే గంభీరా వంతెనలో ఓ స్లాబ్ బుధవారం ఉదయం విరిగిపడింది. దీంతో అదే సమయంలో బ్రిడ్జిపై ప్రయాణిస్తున్న 5 వాహనాలు మహీసాగర్ నదిలో పడిపోయాయి. పదుల సంఖ్యలో మృతి చెందగా పలువురు గాయాలతో చికిత్స పొందుతున్నారు. ఘటనా స్థలానికి చేరుకున్న సహాయక బృందాలు వాహనాల నుంచి పలువురిని రక్షించాయి. ఘటన సమయంలో ఓ ట్యాంకర్ బ్రిడ్జి అంచునకు వచ్చి ఆగిపోయింది. ఆ ట్యాంకరే అడ్డు లేకపోతే మరికొన్ని వాహనాలు కూడా పడిపోయి మరింత నష్టం జరిగి ఉండేదన్న అంచనాలు వినిపిస్తున్నాయి. అయితే 1985లో వడోదర, ఆనంద్ పట్టణాలను కలుపుతూ ఈ వంతెనను నిర్మించారు. 40 ఏళ్ల కిందట ప్రారంభమైన ఈ వంతెనకు మరమ్మతులు చేయకపోవడం వల్లే ప్రమాదం జరిగిందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. అయితే 40 ఏళ్ల క్రితం నిర్మించిన వంతెన పాతబడ్డంతో పాటు కొన్ని రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల వల్ల కూలిపోయి ఉండొచ్చని అధికారులు చెబుతున్నారు. आकला डिस्ट्रिक्ट, आनंद डिस्ट्रिक्ट और बड़ौदा डिस्ट्रिक्ट का जोड़ता हुआ गंभीरा ब्रिज बोलते हैं। वो गंभीरा ब्रिज सुबह करीबन 8:22 को मेरे को माहिती मिली कि ब्रिज का एक टुकड़ा टूट गया है और 4 से 5 व्हीकल्स नदी में गए हैं, मीन्स के गिर गए हैं। इसमें से मैंने तुरंत अपने डिस्ट्रिक्ट कलेक्टर श्री आनंद और डिस्ट्रिक्ट एसपी श्री आनंद को फोन किया। तुरंत कामगिरी चालू हो गई है। ट्रैफिक वहाँ जाम था, पूरा सब निकल गया। ब्रिज अभी पूरा खाली है। గంభీర బ్రిడ్జ్ ప్రమాద నేపథ్యంలో 3 ఏళ్ల కిందట జరిగిన గుజరాత్ మోర్బీ బ్రిడ్జ్ ప్రమాదం మరోసారి తెర మీదకొచ్చింది. మోర్బీ బ్రిడ్జ్ ప్రమాదం భారతదేశంలో అత్యంత ఘోరమైన ప్రమాదాల్లో ఒకటిగా నిలిచింది. 2022 అక్టోబర్ 30న మచ్చు నదిపై ఉన్న బ్రిడ్జ్ కుప్పకూలిన ఘటనలో 141 మంది మరణించారు. 19వ శతాబ్దంలో నిర్మించిన ఈ సస్పెన్షన్ బ్రిడ్జ్ మరమ్మతుల తర్వాత 2022 అక్టోబర్ 26న తిరిగి ప్రారంభమైంది. అయితే ఫిట్నెస్ సర్టిఫికెట్ లేకుండానే ఈ బ్రిడ్జిని తెరవడంతోనే ప్రమాదం జరిగినట్లు తేలింది. కేబుల్స్ తుప్పు పట్టినవి, బోల్టులు సడలిపోయినవి, అధిక బరువు ఉన్న ఫ్లోరింగ్ వేశారని ఫోరెన్సిక్ నివేదిక తెలిపింది. ఓరెవా గ్రూప్ అనే ప్రైవేట్ సంస్థ బ్రిడ్జ్ నిర్వహణ చేపట్టింది. ఈ ఘటనకు ప్రభుత్వం అధికారుల నిర్లక్ష్యమే కారణమన్న ఆరోపణలు వెల్లువెత్తాయి. ఇప్పుడు ప్రమాదం జరిగిన గంభీరా బ్రిడ్జ్ విషయంలోనూ అధికారుల నిర్లక్ష్యంపై తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి. నిజానికి వడోదర బ్రిడ్జ్ కూలిపోతుందని గుజరాత్ మీడియా ప్రత్యేక కథనాన్ని ప్రచురించింది. బ్రిడ్జ్ నిర్మించి 40 ఏళ్లు దాటడం వల్ల బలహీనపడిందని, ఎక్కడికక్కడ పగుళ్లు ఏర్పడ్డాయని కథనంలో తెలిపింది. కానీ బీజేపీ ప్రభుత్వం పట్టించుకోకపోగా అధికారులు చూసి చూడనట్లు వ్యవహరించారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ప్రజల ప్రాణాలంటే బీజేపీకి లెక్కలేదంటూ సోషల్ మీడియా వేదికగా విమర్శలు గుప్పిస్తున్నారు. డబుల్ ఇంజిన్ అనేది మాటల వరకేనని, చేతల్లో లేదని చెప్పడానికి బ్రిడ్జ్ కూలిన ఘటనే సాక్ష్యమంటూ ప్రతిపక్ష నేతలు, నెటిజన్లు ఎద్దేవా చేస్తున్నారు. ఈ క్రమంలోనే కేంద్ర ప్రభుత్వం బీజేపీ నేతలపై కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే విమర్శలు గుప్పించారు. బీజేపీ నాయకత్వ సంక్షోభం, అసమర్థ పాలన కారణంగా అన్ని విభాగాల్లోనూ అవినీతి పెరిగిపోయిందని ఆరోపించారు. అందుకే గుజరాత్లో వంతెనలు కూలిపోవడం, అహ్మదాబాద్ విమాన ప్రమాదం వంటి విషాద ఘటనలు జరిగాయన్నారు. సమయం వచ్చినప్పుడు బీజేపీ నాయకులకు ప్రజలే గుణపాఠం చెబుతారంటూ ట్వీట్ చేశారు. అయితే బీజేపీ నేతలు మాత్రం ఆ బ్రిడ్జ్ కాంగ్రెస్ పాలనలో నిర్మించిన బ్రిడ్జ్ అని, వారి నిర్లక్ష్యం కారణంగానే 4 దశాబ్దాలకే 100 ఏళ్లు నిండిపోయాయని బీజేపీ నాయకులు ఎద్దేవా చేస్తున్నారు.